శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నేను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం శుక్రుడి గురించి తెలుసుకుందామండి. దానికంటే ముందర శుక్రుడి గురించి మకర రాశిలోకి వెళ్తున్నప్పుడు, మకర రాశిలో ఉన్నప్పుడు శుక్రుడు ఏ ఫలితాలు ఇస్తాయో తెలుసుకుందాం. ముందర ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఆది ఆస్ట్రాలజీని సంప్రదించవచ్చు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేనే లిఫ్ట్ చేస్తాను. జనరల్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఉండాలండి. జాతకాలు చెప్పించుకుంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంటే మీరు సపోజ్ వివాహం కానీ, లేకపోతే పిల్లల సంతానం విషయంలో కానీ, అదే మ్యాచింగ్, జనరల్గా మ్యాచింగ్ వస్తూ ఉంటుంది కదండి. ఒక వధువుకి ఓ వధుడికి మ్యాచ్ అయిందా లేదా అనేవి ఉంటాయి కదా. ఇట్లాగా రకరకాల సన్నివేశాల్లో అనేక రకాల ముహూర్తాలు పెట్టడంలో కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరఫున నేను మీ ఆది తరఫున నేనే ముహూర్తాలు పెడతాను. ఇంకెవరు చేయరు, నేనే చేస్తూ ఉంటాను. అలాగే మీరు ఒకవేళ నేను ఫోన్లో లిఫ్ట్ చేయనప్పుడు వాట్సాప్లో మెసేజ్లు పెట్టండి. తప్పకుండా నేను ఫోన్ చేస్తాను. ఫోన్ చేసి మీకు ఏం కావాలి అనేది నేను అడిగి పరిష్కార మార్గాలు అన్నీ కూడా తప్పకుండా విడమరిచి మొత్తం జాతకం మొత్తం చెప్పడం జరుగుతుంది. మీకు ఏమైనా చెప్పించుకోదలుచుకుంటే మా ఆది ఆస్ట్రాలజీని, నన్ను ఆదిని సంప్రదించండి. తప్పకుండా పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్రుడు అనేవాడు ధనుర్రాశిలోంచి మనకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఎప్పటి వరకు ఉంటాడంటే 28వ తారీఖు వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు శుక్రుడి ప్రభావం. ఇంతకుముందు 16వ తారీఖునే డిసెంబర్ 16 కూడా, డిసెంబర్ 16 కదగానే ధనురాశిలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు అది శత్రుక్షేత్రం కాబట్టి అందరికీ కూడా శుభ ఫలితాలు తక్కువ ఇచ్చేవాడు. మామూలు ఫలితాలు మాత్రం, చెడు ఫలితాలు మాత్రం ఉండేవి. శుభ ఫలితాలు అంత ఎక్కువ ఉండవు. కానీ మిత్రక్షేత్రమైనటువంటి మకర రాశిలోకి, శని క్షేత్రం కదా, మకర రాశిలోకి మిత్రుడు అవుతాడు కదా శని శుక్రుడికి. అలాగా ఆ రాశిలో ప్రవేశించడం వలన 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అని తెలుసుకుందాం. ఈ శుక్రుడు ప్రభావం ఎప్పుడు 28 అంటే జనరల్గా 2వ తారీఖు డిసెంబర్ నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు 26 రోజుల పాటు మకర రాశిలో ఉంటాడు శుక్రుడు. 12 రాశుల వాళ్ళకి ఏ ప్రభావం ఉంటుంది, ఎలా ఉండబోతోంది, ఆయన ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందామండి. ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి శుక్రుడు మ్యాలఫిక్ అవుతాడు, మహాపాపి అవుతాడు. అవునా? కరెక్టే. 6వ ఇంటివాడు పాపత్వం ఉంటాడు కదా. 6వ ఇంటివాడు మీకు 11 లాభాధిపతి అయ్యాడు. 11వ ఇంటివాడు ఎప్పుడు వచ్చినా, ఆధిపత్యం వచ్చినా పాపత్వమే. అలాగే ఎక్కడున్నాడు ఆయన? ద్వితీయ భావంలో ఉన్నాడు. మరి ఆ భావాన్ని చెడగొట్టాలి. అంటే భావం చెడగొట్టాలంటే ఆ భావం అంటే మీ వృద్ధి, ధనము అంటాం. కానీ శుక్రుడు ద్వితీయ భావంలో ఉన్నా, శుక్రుడికి గురుదృష్టి ఉన్నా అదృష్టమే. అలా రెండు ఉన్నాయి. శుక్రుడు మీకు 2వ భావంలో ఉన్నాడు, అలాగే గురుదృష్టి కూడా ఉంది. కాబట్టి సంపూర్ణమైన మీకు ఫలితాలు ఇస్తాడు. ఏం ఫలితాలు ఇస్తాడు అంటే అందంగా ఉండేది చేస్తాడండి. వేళపాటు భోజనం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీకు ఫుడ్ తప్పదు, ఖచ్చితంగా మీకు వచ్చి తీరుతుంది. మూడోది ఏంటంటే గాయకులకండి శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే పాటలు బాగా విపరీతంగా పాడేస్తుంటారు. వాళ్ళకి మంచి అభివృద్ధి కలిగిస్తుంటాడు. ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. అలాగే యాంకరింగ్ బాగా మాట్లాడుతుంటారు కదా, యాంకరింగ్ వాళ్ళకి ముఖవర్చస్సు పెరిగిపోతూ ఉంటుంది. బాగా అందంగా తయారవుతారు వాళ్ళు. శుక్రుడు ద్వితీయ భావంలో ఉంటే అందంగా ఉంటారని అర్థం. అలాగే ఆభరణాలు ఇస్తాడు, చదువుని ఇస్తాడు. ద్వితీయ భావంలో కుటుంబంలో వృద్ధి కలిగిస్తుంటాడు, కుటుంబంలో ప్రాముఖ్యత పెంచేది చేస్తుంటాడు కదండి శుక్రుడు. మాటల అంత అద్భుతంగా ఉంది. ఆయన మీకు 6వ ఇంటి వాళ్ళకి అయ్యాడు. అంటే 6వ ఇంటి వాడు అవడం వలన, ద్వితీయ భావన ఉండడం వలన శత్రువుల వలన మీకు ఇబ్బంది కలుగుతుంది. అంటే మీరు బాకీలు ఎవరికైనా డబ్బులు ఎవరికైనా ఇచ్చారనుకోండి, సపోజ్ ఆ బాకీలు మీకు త్వరలో ఇంటి రావు, అంటే మీరు వసూలు చేసుకోవడం కష్టం అవుతుంది. కానీ ఆ 6వ భావాధిపతి ద్వితీయ భావంలో ఉన్న, 6వ భావంలో ఉండే గురుడి ప్రభావం వల్ల, గురుదృష్టి వల్ల సకాలంలోనే డబ్బులు వస్తాయి. శత్రువుల వలన భయం లేకుండా పోతుంది. శత్రువులు అందరూ కూడా మిత్రులు అవుతారు. అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు, ఆరోగ్య సమస్యలు ఆరోగ్యంగానే ఉంటారు. ఇవన్నీ కూడా మీకు చాలా బాగుందండి. మేనమామలకి చాలా బాగుంటుంది. 6వ భావాధిపతి 11వ భావాధిపతి కూడా అయ్యాడు కదా, మ్యాలిఫిక్ అయ్యాడు, ద్వితీయంలో ఉన్నాడు. అక్కాయిలు ఉంటారు సార్, మీ అక్కాయిలు కానీ అన్నలు అంటారు సార్, వాళ్ళకి బాగుంటుంది. కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ బనీ బాగుంటుంది. అసలు ద్వితీయ భావం అంటే బాగుండాలా? బాగుండకపోదు, బాగోదు. కానీ మీకు మంచివాడు కాదు. కానీ
శుక్రుడికి గురుదృష్టి ఉంది మాత్రం మర్చిపోకూడదు. అంతేకాకుండా అండి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ మనీ, భార్యాభర్తలకు అనురాగము, మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి, వస్త్ర వ్యాపారాలు కానీ, ఫుడ్ బిజినెస్ కానీ, గోల్డ్ కానీ, వెండి వ్యాపారాలు ఉంటాయి కదా, మీ బిజినెస్లు ఉన్నాయి కదండి, వాటిల్లో మంచి సంపదలు వస్తాయన్న సందేహం లేదు. 11వ ఇంటి వాడు అయినప్పటికీ, పాపి అయినప్పటికీ శుక్రుడు ద్వితీయంలోనే ఉండడానికి కారణము. 11వ భావం చాలా చాలా బాగుంది కదండి మీకు. వివాహ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంటుంది. సరే అది పక్కన పెడదాం. మీకు శుక్రుడి ప్రభావం వలన విశేషమైన సంపదలు కలగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నా. అసలు ముఖ్యంగా అమ్మవారి పూజలు మాత్రం చేయకుండా మర్చిపోకండి. ముఖ్యంగా ధనుర్రాశి వాళ్ళు ఎప్పుడూ పూజించవలసింది అమ్మవారే. నిరంతరము మనస్ఫూర్తిగా ఆమెను పూజించడం వలన, మనసు అర్పణ చేసి పూజించడం వలన వాళ్ళంత అదృష్టవంతులు ఇంకోటి ఉండరు. అంత పవర్ ఉంటుంది మీకు. ఎందుకంటే మీరు ధనుర్రాశి వాళ్ళు డేరింగ్ అండ్ డాషింగ్ కదా, మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయి కదండి, భయపడరు. అందుకని చెప్పి మీకు శుక్రుడు అమ్మవారి పూజలు చేయండి. ఎంతో విశేషమైన ధైర్యమే లక్ష్మి అంటారు కదా, ధైర్యం. అందుకని ఆ అమ్మవారి ధైర్యలక్ష్మి మీ ఇంట్లోనే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అమ్మవారి పూజలు చేసుకోండి. నేను మళ్ళీ చివరిలో రెమెడీస్ కూడా చెప్తాను. అద్భుతంగా మీరు ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు శుక్రుడు మారడం వల్ల అండి 12 రాసుల వాళ్ళకి శుక్ర ప్రభావం ఉంది కదా, చెప్పాను కదా. మరి రెమెడీస్ మరి ఏం చేయాలి? మేము ఆల్రెడీ చెప్పాను, కానీ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అని అనుకుంటే, మన ఇంట్లో చేసేది ఏముంది పోనీ అనుకుంటే, జనరల్గా అండి అమ్మవారికి లలితా సహస్రనామాలు అంటే బాగా ఇష్టం. అమ్మవారిని లలితా సహస్రనామాలతో పూజించిన ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం క్లీం శ్రీమాత్రే నమః అని అమ్మవారిని బీజాక్షరాలతో పూజించిన అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అమ్మవారిని ఇంట్లో పూజించుకోవడం వల్ల. సరే, మనం టెంపుల్స్కి వెళ్తామండి. అమ్మవారి టెంపుల్స్కి ఎక్కడికి వెళ్ళినానండి, మంగళవారం పూట, అంటే మంగళవారం అమ్మవారిని పూజించడం వల్ల నిమ్మకాయలతో అంటాం కదా, నిమ్మకాయలు తిప్పి మనం దీపాన్ని వెలిగిస్తాం కదా, రాహుకాల పూజలు అంటాం కదా, అది చేసుకున్న శుక్రవారం కూడా అమ్మవారికి చాలా ఇష్టం అండి. అమ్మవారి పవర్ అంటే బెజవాడ కనకదుర్గ అమ్మవారు ఇంకా పవర్ఫుల్. అలాగే మీకు దగ్గరలో ఉన్న ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ అమ్మవారైనా సరే, ఎక్కడైనా ఏ గ్రామ దేవత అయినా సరే అమ్మవారిని పూజించడం విశేషం. అలాగే సంతోషమాత అమ్మవారిని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి అమ్మవారు కదా. అలాగే ఆ అమ్మవారికి కనకదుర్గ అమ్మవారైనా సరే ఎవరైనా సరే ముఖ్యంగా కుంకుమ పూజ చేయించాలండి. కుంకుమ పూజ ఎరుపు అంటే ఆవిడకి ఇష్టం, దోషాలు పోగొడతారు. అగా ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నా అమ్మవారి కుంకుమ పూజ చేయించుకుంటే పర్ఫెక్ట్గా గ్రహ దోషాలు పోతాయి. ఎందుకంటే అమ్మవారి యొక్క ఆధీనంలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయని చెప్పి మన శాస్త్రాలు ఉన్నాయి కదా, మనం చదువుకున్నాం, మనం విన్నాం కూడా. అవును, సరే, అది ఒకటి. అంతే కదా, కొంతమంది మనం ఈ చండీ హోమాలను చేయిస్తుంటారండి. చండీ హోమాలు కూడా చేయించుకుని చాలా మంచిది. ఎందుకంటే అందులోనే నవగ్రహాలకి కూడా వాళ్ళు ఆవాహన చేస్తూ ఉంటారు పూజలు, హోమాలు. అంటే చండీ హోమంలోనే ఈ చండీ నవగ్రహాల యొక్క ఇది ఉంటుంది. అదొకటి చండీ సప్తసతి అని ఉంటుంది. అది ఇలాగనే చేయించుకోవడం వల్ల శుక్రుడు వల్ల వచ్చే దోషాలు ఏమైనా ఉంటే అరికట్టడమే కాకుండా శుక్రుడు వచ్చే శుభ ఫలితాలు ఎక్కువ ఇవ్వడానికే అవకాశాలు ఉంటాయి. ఆవిడ ఎటువంటి యాక్సిడెంట్స్ కాకుండా, ఎటువంటి చెడు దృష్టి మనమే పడకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సదా రక్షగా అమ్మవారు మనల్ని కంటికి రెప్పలా కాపాడుతారనడంలో సందేహం లేదండి. ఈ 12 రాసుల వాళ్ళు ఆచరించదగ్గ పనులు ఇవే, అమ్మవారి యొక్క పూజలే. సో ఈ విధంగా అమ్మవారిని ఎంత ఆరాధిస్తే అంత ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః, ఓం శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. బీజాక్షరాలు మనం చెప్పలేకపోయినా 108 సార్లు మన ఇంట్లో అమ్మవారిని పూజించడం వల్ల ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రం కానీ, అష్టోత్తరాలు, దుర్గా అష్టోత్తరం కానీ, మీకు ఏదైనా అష్టోత్తరాలు వస్తే అవి కానీ చేసుకుంటే సినిమా రంగంలో కాదు, చదువులో కాదు, పెళ్ళిళ్ళు కాదు, ఏదైనా సరే మీకు అమ్మవారు చక్కగా తీర్చిదిద్దుతారు. అన్ని రంగంలోనూ వృద్ధి కలిగించేటే చేస్తారు. శుక్రుడు ప్రభావం అలా ఉంటుందన్నమాట. కొన్ని రాశులకి మరి మంచివాడు కాదన్నాం కదా, ఆ రాశుల వాళ్ళకు కూడా ఆవిడ యోగాన్నే కలిగిస్తారన్నలో ఏమాత్రం సందేహం లేదు. మీ అందరికీ అంటే 12 రాశుల వాళ్ళకి, మేషరాశి నుంచి మొదలు మీనరాశి వాళ్ళకు కూడా, మీనరాశి వరకు కూడా మీ 12 రాశుల వాళ్ళకి సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు, ఆనందంగా, సౌభాగ్యంగా, ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.